ఇజ్రాయెల్ హెచ్చరించినట్టుగానే గాజా సిటీని పూర్తిగా తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు సిద్ధమైంది. 2023 అక్టోబర్లో మొదలైన గాజా యుద్ధంలో కీలక పరిణామం చోటు చేసుకుంటోంది. హమాస్ దగ్గరున్న బందీలను విడిపించేందుకు ఇజ్రాయెల్ ఇప్పుడు భారీ ఆపరేషన్ ను స్టార్ట్ చేసింది. దీంతో గాజా సిటీ అగ్ని గోళంలా మండుతోంది. ఒకవైపు వైమానిక దాడులతో బిల్డింగ్స్ పై దాడులు చేస్తూ, మరోవైపు భూతల దాడులు చేస్తూ అక్కడి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తోంది. గాజా సిటీలో ఉన్న మొత్తం 3,000 మంది హమాస్ మిలిటెంట్లను అంతమొందించాలని లక్ష్యం పెట్టుకుంది. ఇప్పుడు లక్ష్యం దిశగా అడుగులు వేస్తూ సామాన్యుల ప్రాణాలను గాల్లో కలిపేస్తోంది. ఇజ్రాయెల్ హమాస్ యుద్ధంతో గాజా అగ్నిగుండంగా మారింది. 10 లక్షల మంది పాలస్తీనీలు తలదాచుకున్న గాజా నగరంలో ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తోంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై దాడి చేసిన హమాస్ మిలిటెంట్లు 1,200 మందిని హతమార్చి 250 మందిని బందీలుగా తీసుకువెళ్లిపోయారు. అప్పటి నుంచి ఇజ్రాయెల్ హమాస్ మధ్య యుద్ధం జరుగుతూనే ఉంది. ఇప్పటికే కొంతమంది బందీలను హమాస్ విడిచిపెట్టింది. మిగిలిన బందీలను విడిచిపెట్టాలంటే గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలు వెనక్కి వెళ్లిపోవాలని డిమాండ్ చేస్తోంది. అయితే ఇజ్రాయెల్ మాత్రం బందీలను విడుదల చేసే వరకు యుద్ధం ఆగదని స్పష్టం చేస్తోంది. దీంతో గాజా సిటీలో తలదాచుకున్న 3,000 మంది హమాస్ మిలిటెంట్లను హతమార్చాలని ఇజ్రాయెల్ లక్ష్యంగా పెట్టుకుంది. అందులో భాగంగానే ఇజ్రాయెల్ దళాలు గాజా సిటీపై భీకర దాడులకు దిగుతోంది. సోమ, మంగళవారాల్లో ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 89 మంది ప్రాణాలు కోల్పోయారు. గాజా సిటీని తాము స్వాధీనం చేసుకుంటామని, గాజా పౌరులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవాలని ఐడిఎఫ్ ఆదేశాలు జారీ చేసింది. అందులో భాగంగా 3.5 లక్షల మంది గాజా సిటీ నుంచి దక్షిణ తీర ప్రాంతాలకు వలస వెళ్లిపోయారు. సోమవారం ఒక్కరోజే 2.2 లక్షల మంది తమ సొంత ఇళ్లను వదిలి వెళ్లిపోయారు. పాలస్తీనా రాజధాని అయిన గాజా సిటీ జనాభా 2.3 మిలియన్ల మంది. కానీ ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం ప్రారంభమైన తర్వాత ఈ సిటీ నరకంలా మారిపోయింది. ఇజ్రాయెల్ దళాల దాడులతో అగ్నిగుండంలా మారిపోయింది. హమాస్ను నిరాయుధులుగా చేయాలని, అప్పుడే భవిష్యత్తులో ఇజ్రాయెల్కు ముప్పు ఉండదని భావిస్తోంది. అందుకోసం గాజా సిటీలో దాక్కున్న హమాస్ మిలిటెంట్లను హతమార్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఇజ్రాయెల్ దళాలు సిటీ అవుట్స్కట్స్లోకి ప్రవేశించాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇజ్రాయెల్ దాడుల్లో 65,000 మంది పాలస్తీనీలు ప్రాణాలు కోల్పోయారని, వీరిలో చాలా మంది మహిళలు, పిల్లలే ఉన్నారని గాజా హెల్త్ మినిస్ట్రీ వెల్లడించింది. ఇజ్రాయెల్ యుద్ధం ప్రారంభించాక గాజా సిటీలో కేవలం 10 లక్షల మందే ఉంటున్నారు. ఐడిఎఫ్ తాజా ఆదేశాలతో వారిలో 3.5 లక్షల మంది వలస వెళ్లిపోయారు. గాజా సిటీలోని అల్ రిమాల్, అల్ టుఫాఫ్ వంటి ప్రాంతాల్లో ఇళ్లు, మసీదులు, పాఠశాలలు ఇజ్రాయెల్లో ధ్వంసమయ్యాయి. గాజా సిటీలో ఏ ప్రాంతంలోనూ తమకు రక్షణ లేదని, ఇజ్రాయెల్ దాడుల నుంచి తప్పించుకుని తలదాచుకునేందుకు అల్ నుసైరాత్కు వెళ్లిపోతున్నామని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలంటే గంటలు నడవాల్సి వస్తోందని, ఈలోపు ఇజ్రాయెల్ దాడుల్లో ప్రాణాలు కోల్పోతామేమోనని భయంగా ఉందని చెబుతున్నారు. గాజాలో ఇజ్రాయెల్ మారణహోమం సృష్టిస్తోందని ఐరాస కమిషన్ నివేదిక అందించిన రోజే ఈ దాడులు ప్రారంభమయ్యాయి. జాతి విధ్వంసానికి కారణమవుతున్న ఇజ్రాయెల్ మారణహోమాన్ని అడ్డుకోవాలని ఆ నివేదిక అంతర్జాతీయ సమాజానికి సూచించింది. సరిగ్గా అదే రోజు ఐడిఎఫ్ వైమానిక భూతల దాడులు చేయడంతో అంతర్జాతీయంగా విమర్శలు ఎదురవుతున్నాయి. సెప్టెంబర్ 16న యుఎన్ కమిషన్ ఇజ్రాయెల్ గాజాలో జెనోసైడ్ చేస్తోందని తీర్పునిచ్చింది. ఇది అంతర్జాతీయ చట్ట ఉల్లంఘనగా పరిగణించబడుతోందని తెలిపింది. ఇక యుఎస్ సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరెస్ తాజాగా గాజాలో జరుగుతున్నది మారణహోమమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాక ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో యుఎన్లో భేటీ అవుతారని తెలిపారు. అయితే గాజాలో జరుగుతున్న దాడులపై ఇజ్రాయెల్ విదేశాంగ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గాజా తగలబడుతోందని, ఐడిఎఫ్ దళాలు ఉగ్రవాదుల స్థావరాలపై ఉక్కు పిడికిలతో విరుచుకుపడుతున్నాయన్నారు. లక్ష్యం పూర్తయ్యే వరకు తాము ఏమాత్రం వెనక్కి తగ్గమని, బందీలను విడుదల చేయించేందుకు, హమాస్ను ఓడించేందుకు తీవ్రస్థాయిలో పోరాడుతున్నట్టు తెలిపారు. గాజా సిటీ శివార్ల నుంచి మధ్యలోకి వెళ్లేందుకు తమ బలగాలు ఆపరేషన్ ప్రారంభించాయని, ఆకాశ హర్మ్యాలే లక్ష్యంగా వైమానిక దాడులు జరుగుతున్నాయని ఇజ్రాయెల్ సైనిక అధికారులు తెలిపారు. ఈ దాడులు పూర్తయ్యేసరికి తీర ప్రాంతం తప్ప మొత్తం తమ ఆధీనంలోకి వస్తుందని వెల్లడించారు.
సెప్టెంబర్ 16న జరిగిన ఇజ్రాయెల్ యుద్ధ కేబినెట్ సమావేశంలో ఈ ఆపరేషన్ను ఆమోదం తెలిపారు. ఈ ఆపరేషన్ను ఐడిఎఫ్ గ్రేటర్ ఇంటెన్సిటీ ఆఫ్ ది అటాక్ హియర్ ది మోర్ డైరెక్ట్లీ ఇట్ బ్రింగ్స్ అబౌట్ హమాస్ డిఫీట్ అని పేర్కొంది. గాజా సిటీలో 40% జనాభా ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారని, కానీ సెంట్రల్ గాజా సిటీలో చాలా మంది టెంట్స్లో ఉన్నారని ఐడిఎఫ్ అంచనా వేస్తోంది. ఇక సెప్టెంబర్ 16న ఇజ్రాయెల్ గాజా సిటీలోని అల్ గఫారీ టవర్ వంటి హైరేజ్ బిల్డింగ్లను ధ్వంసం చేసింది. ఈ ఆపరేషన్ హమాస్ మిలిటెంట్లను ఓడించడానికి, బందీలను విడిపించేందుకేనని ఇజ్రాయెల్ చెబుతున్నప్పటికీ ఇది గాజా మానవతా సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేస్తోంది. మరోవైపు యెమెన్లోని తీర ప్రాంత నగరం హొడైడాపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. దీంతో తమ గగనతల రక్షణ వ్యవస్థను క్రియాశీలం చేశామని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ రెబల్స్ ప్రకటించారు. ఈ దాడిని ఇజ్రాయెల్ ధృవీకరించింది. హౌతీల సైనిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని దాడి చేశామని ప్రకటించింది. హౌతీల గగనతల రక్షణ వ్యవస్థ ఇజ్రాయెల్ యుద్ధ విమానాన్ని గందరగోళానికి గురి చేసిందని, దీంతో యెమెన్ గగనతలాన్ని వీడి వెళ్లిపోయిందని హౌతీలు తెలిపారు. గత వారం ఇజ్రాయెల్ చేసిన దాడిలో మరణించిన 31 మంది జర్నలిస్టుల అంత్యక్రియల్లో పాల్గొనడానికి రాజధాని సన్నాలో వేల మంది హాజరైన సమయంలో ఈ దాడి జరిగినట్లు తెలుస్తోంది. మరోవైపు యెమెన్ నుంచి ప్రయోగించిన క్షిపణి తమ దేశం వైపు వచ్చిందని ఇజ్రాయెల్ వెల్లడించింది. దానిని తమ గగనతల రక్షణ వ్యవస్థ అడ్డగించిందని తెలిపింది. మొత్తంగా బందీల విడుదల కోసమంటూ ఇజ్రాయెల్ గాజాపై చేస్తున్న దాడులు జెనోసైడ్గా మార్చింది. హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకుంటున్నప్పటికీ సామాన్య పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారు.